హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్లోని జీకే డాక్టర్ గారు అందించిన స్పిరిచువల్ టాబ్లెట్స్ గురించి చెప్పుకుంటున్నాం మాస్టర్స్. అందులో కొన్ని కాన్సెప్ట్లు. ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన దులేఖ గారు ఒంగోలు నుంచి వచ్చారు. ఈరోజు మేడం ఎంచుకున్న టాపిక్ 3 ధర్మాలు అనే మంచి టాపిక్ ఎంచుకున్నారు. మేడంకి వెల్కమ్ చెప్దాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ముందుగా ఫర్ యూ ఛానల్ కి థ్యాంక్ యూ మ్యామ్, ఇన్వైట్ చేసి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సరే, ప్రప్రథమంగా మనము బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి హృదయపూర్వకంగా థ్యాంక్ యూ చెప్పుకుందాం. అలాగే స్పిరిచువల్ టాబ్లెట్స్ ఫౌండర్ అయిన డాక్టర్ జీకే గారికి థ్యాంక్ యూ చెప్పుకుందామండి. సో మనం ఈరోజు సెషన్ ని స్టార్ట్ చేసుకుందాం. ఈరోజు ప్రతి మనిషి తన జీవితంలో ఎన్నో ధర్మాలను ఆచరిస్తూ ఉంటాడు. అలాంటి వాటిల్లో ఈ 3 ధర్మాలు అనేవి చాలా ముఖ్యమైనవి అన్నమాట. ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవలసిన ధర్మాలు. అవి ఏంటి అంటే గృహధర్మం, ఆశ్రమ ధర్మం అండ్ ప్రచార ధర్మము. ఈ 3 ధర్మాల్లో ఒకటి గొప్ప, ఒకటి తక్కువ అని ఏమీ లేదు. అన్ని ధర్మాలు తప్పకుండా తెలుసుకోవాలి. మన పూర్తి జీవితం పూర్తయ్యే లోపల మనము ఈ 3 ధర్మాలని పాటించాల్సి వస్తుందన్నమాట. అంటే ప్రతి మనిషి అనుకుంటూ ఉంటాడు, తను కొంత బాధలు ఏయన్నా ఉక్కిరి బిక్కిరి అవ్వకుండా సమస్యలు అలా వచ్చినప్పుడు ఎక్కడికన్నా ఎళ్లి ఏదైనా ఒక పూజ చేయించుకుంటేనో, లేకుంటే ఏదైనా ఒక హోమం చేస్తేనో మనకి రిలీఫ్ వస్తుంది అన్న థాట్స్ లో ఉంటూ ఉంటారు కదా. అలాంటి పరిస్థితుల్లో మనం ఏ ధర్మం నుంచి ఏ ధర్మానికి మారాలి, లేకుంటే మనం ఎటువంటి అనారోగ్యాలు మన మీదకి వచ్చి మనకి గుర్తు చేస్తూ ఉంటాయి, నువ్వు పలానా స్టేజ్ లో ఉన్నావు, ఇప్పుడు ఈ స్టేజ్ నుంచి ఈ స్థితికి మారాలి అనని మనకి తెలియజేస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే ఈ ధర్మం అనేది మనము సమయాన్ని బట్టి, పరిస్థితులను బట్టి మనల్ని మనము ఒక ధర్మం నుంచి ఇంకొక ధర్మానికి మనల్ని మనం మార్చుకుంటూ ఈ 3 ధర్మాలని పూర్తి చేసుకుంటూ రావాలి. ఇందులో మొదటిగా వచ్చేది గృహధర్మము. గృహధర్మము అంటే సంసార జీవితంలో అన్ని భౌతిక ఆనందాలను అనుభవిస్తూనే భౌతిక జీవితం పట్ల ఎక్కువ మక్కువ కలిగి ఉండేదాన్నే గృహధర్మము అంటారు. అంటే ఇది మనందరం అనుభవించిన స్టేజే కదండీ. పెళ్ళైన కొత్తలో మనకొక ఇల్లు, భార్య వచ్చింది, పిల్లలు, ఒక సంసారము అని ఒక ఇల్లు అని మనకివ్వగానే, అబ్బా! ఇది నా ఇల్లు, నా భర్త, నా పిల్లలు, మన అత్తమామలు అనని ఒక ప్రేమ కొద్దీ ఆ భౌతికం అంటే అవన్నీ శాశ్వతమైనవి కాదు, భౌతికంగా ఉండే వాటివన్నమాట. వాటి మీద మనం ప్రేమను పెంచుకుంటాము. అలాగే మన శరీరాన్ని మనం ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాము. ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే బాగా చక్కగా రెడీ అవుదాము, అన్ని అలంకరించుకుందాము అనని శరీరానికి కావాల్సిన అవసరాలను కూడా మనము చూసుకుంటూ ఉంటాము. ఇలా మన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని అన్నిటిని యాక్సెప్ట్ చేసుకొని భౌతికంగా ఉన్నటువంటి సుఖాలను పొందుతూ ఆనందంగా మనము ముందుకు వెళ్తూ ఉంటాం అన్నమాట. అంటే ఇక్కడ నేను అంటే మనం ఏం చెప్పుకుంటాము? శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ ఈ 4 కలయికే మనము నేను అని చెప్పుకుంటాం ఆధ్యాత్మికంగా. అదే ప్రాపంచికంగా అడిగితే నేనే, ఈ శరీరమే నేను అనుకుంటాము. కాబట్టి మనం ప్రాపంచికంగా తీసుకున్నా గాని శరీరానికి, మనసుకి సంబంధించిన ఆనందాలని మనము ఈ గృహధర్మం ద్వారానే పొందగలుగుతాము. అంటే మనకి పెళ్లి రోజొచ్చింది, భర్త మనకి ఏదన్నా ఒక గిఫ్ట్ ఇచ్చాడనుకోండి, అబ్బా! మా ఆయన నాకిచ్చాడు అని భర్త మీద ప్రేమ వస్తుంది. ఆ గిఫ్ట్ మీద మనకి ఆనందం గూడా వచ్చేస్తుంది. అట్లాంటి భౌతిక ఆనందాలన్నీ కూడా మనము ఈ గృహధర్మంలోనే పొందుతాము. అలాగే అత్తగారు ఏదన్నా మంచి పని చేసినప్పుడు పొగిడిందనుకోండి, అప్పుడు గూడా మనకి ఎంతో ఆనందం కలుగుతూ ఉంటుందన్నమాట. అలా గృహధర్మంలో ఉంటూనే మనము నిర్వాణానికి దారి తెలుసుకోవాలి. అంటే దీనికి ఉదాహరణకి మనము జనక మహారాజుని తీసుకోవచ్చండి. ఆయన చూడండి, ఒక రాజ్యానికి రాజు అయ్యుండి కూడా ఎప్పుడూ తను వైరాగ్యంలో ఉంటూ నిర్వాణానికి ప్రయత్నిస్తూ ఉండేవాడు. ఇక్కడ వైరాగ్యము అంటే ఆధ్యాత్మికత. అంటే మనము ఏ టైంలో అయినా మన ఆధ్యాత్మిక జీవితాన్ని మనం కొనసాగిస్తున్నప్పుడు సంసార జీవితాన్ని వదిలేయమని ఏ శాస్త్రము చెప్పదు. మన సంసార బాధ్యతలను నిర్వర్తించుకుంటూనే మనము
మన నిర్వాణానికి దారి తెలుసుకోవాలి. అదే కదా మన పత్రిజీ గారు గూడా మనకు చెప్పారు. సంసారంలో నిర్వాణాన్ని పొందాలి. అంటే మనము గృహధర్మంలో ఉన్నప్పుడు మనం ఎన్నో గుణాలు నేర్చుకుంటాము. ఉదాహరణకి ఇప్పుడంటే మనకి చిన్న చిన్న ఫ్యామిలీస్ అయిపోయినాయి. వెనకటి రోజుల్లో ఉమ్మడి కుటుంబాలుండేవి. అప్పుడు అన్నదమ్ములు, తోడికోడళ్ళు, అత్తమామలు అందరూ కలిసుండేవాళ్ళు. ఉన్న 4, 5 ఎకరాల వ్యవసాయ భూమిని చూసుకుంటా ఉండేవాళ్ళు. వాళ్ళు అక్కడ పొలం పనులు చూసుకొనొచ్చేసరికి ఇంటి దగ్గర ఉన్న కోడలు అందరికి కావాల్సినవన్నీ సమకూరుస్తూ ఉండేది. అందులో హెచ్చుతగ్గులైనా సరే, వాళ్ళు ఒక మాట అన్నా సరే, అక్కడ మనం ఏమనుకుంటాం, ఓర్పు అనే లక్షణాన్ని నేర్చుకుంటాము. మళ్ళీ అత్తగారు ఎన్ని మనల్ని ఇబ్బంది పెట్టినా కావచ్చు, మామగారు మాటలన్నా కావచ్చు, సహనంతో భరిస్తూ ఉంటాము. అంటే ఓర్పు, సహనము అనే గుణాలను మనము ఈ గృహధర్మంలోనే నేర్చుకుంటామనమాట. అలాగే మనలో ఉండేటువంటి అరిషడ్ వర్గాలు అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే ఈ లక్షణాలను కూడా మనము ఎంత వరకు ఉపయోగించాలి అనేది కూడా మనము గృహధర్మంలోనే తెలుసుకుంటూ ఉంటామనమాట. అంటే సందర్భాన్ని బట్టి ఎంత వరకు మన భావావేశాల్ని వాడాలి అనే విషయాన్ని కూడా మనము ఈ గృహధర్మంలోనే తెలుసుకోగలుగుతూ ఉంటామనమాట. ఇప్పుడు ఉదాహరణకి మనం ఇప్పుడు చూస్తూ ఉంటామండి. ఒక ఆవిడ 40 ఏళ్ల వయసొచ్చింది. ఆమె అనుకునింది ఆధ్యాత్మికత తన జీవితంలోకి బాగా పరిచయం అయిన తర్వాత, ఆధ్యాత్మికత జీవితం బావుంది. నాకు ఈ గృహధర్మం అవసరం లేదు అననుకోని తనేం చేసింది, ఆశ్రమ ధర్మానికి వెళ్ళిపోయిందనమాట. వెళ్ళిపోయినప్పుడు చక్కగా అక్కడికెళ్ళింది, ధ్యానం చేస్తుంది. అన్నీ బాగున్నయి. కానీ కొద్ది రోజులకామెకి అనారోగ్యం కలిగింది. అప్పుడు అక్కడున్న సీనియర్ మాస్టర్ దగ్గరికెళ్ళి ఆమె ఇలా ప్రశ్నించిందనమాట. గురువుగారు, నేను చక్కగా ఆశ్రమ ధర్మంలో ఉన్నాను. ఆశ్రమానికొచ్చాను. తర్వాత ధ్యానం చేస్తున్నాను. జ్ఞానాన్ని పొందుతున్నాను. కానీ నాకు అనారోగ్యం ఎందుకొచ్చింది అంటే అప్పుడు ఆ గురువుగారంటారు, "అమ్మా! ఇప్పుడు ఉన్న స్థితిలో నువ్వు ఉండాల్సింది ఈ ఆశ్రమంలో కాదు. నీ బాధ్యత గృహధర్మము. నీకింకా పిల్లలున్నారు. వాళ్ళ పెళ్ళిళ్ళున్నయి. అవన్నీ పూర్తి చేయకుండా నువ్వు వాటన్నిటిని పక్కన పెట్టి ఆశ్రమ ధర్మానికి వచ్చావు. మన బుద్ధి చెప్పినట్టు మనం విన్నా కానీ మన శరీరం మీదకి ఒక వ్యాధి వచ్చి మనకి స్థితి తెలియచేస్తుంది. నువ్వు వెళ్ళాలి. ఆ ధర్మాన్ని పూర్తి చేయాలి అనని కాబట్టి నువ్వు వెంటనే నీ గృహధర్మానికి వెళ్ళు. నీ అనారోగ్యం తగ్గిపోతుంది అని చెప్పారనమాట. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందేంటి? మనకి తెలిసింది ఇది బావుంది కదా! అని మన బాధ్యతల్ని వదిలేసి మనము ఆధ్యాత్మిక ప్రయాణం అనేది మొదలుపెట్టకూడదు. మనము మన బాధ్యతలు నిర్వర్తించుకుంటూనే మన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొనసాగించాలి. అలాగే మనం చూస్తూ ఉంటామండి. మన చుట్టూ సమాజంలో ఉంటారు కదా! అలాగే మన ఇంట్లో కూడా ఉంటారు. అదే ఆహ్, హ్మ్, బ్రహ్మచర్య వ్యవస్థలో ఉన్నవాళ్ళు కావచ్చు, వానప్రస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు కావచ్చు, అలాగే సన్యాసాశ్రమంలో ఉన్నవాళ్ళు కావచ్చు. ఆళ్ళు హ్మ్, ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు. ఒక గృహధర్మంలో ఉన్న స్త్రీ మీద ఆధారపడి ఉంటారు. ఇక్కడ బ్రహ్మచర్యము అంటే మనకి మరుదులు కావచ్చు, ఆడపడుచులు కావచ్చు, వాళ్ళు కూడా మన మీదే ఆధారపడతారు. అలాగే వానప్రస్థాశ్రమం అంటే అత్తమామలు. అలాగే సన్యాసాశ్రమం అంటే మనకి యాచకులు వస్తుంటారు. వచ్చే పోయేవాళ్ళు. వాళ్ళకి మనం ఏదన్నా దానం ఇవ్వాలన్నా, మనం ఇంట్లో చేసినవి వాళ్ళకి పెట్టడం అన్నా, ఇవన్నీ బాధ్యతలు కూడా ఈ స్త్రీమూర్తి ఎంతో ఓర్పుతోటి, సహనంతోటి, ప్రేమ భావంతోటి పంచాలి. మళ్ళీ ఈ ప్రేమ లేదనుకోండి, మళ్ళీ అక్కడ ద్వేషం ఎక్కువైపోతుంది. మనం ఏది ఇస్తామో అదే పొందుతామనేది మనకి పత్రిజీ గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ గుణాలన్నీ కూడా మనము ఈ గృహధర్మంలోనే నేర్చుకుంటాము. ఇప్పుడు ఉదాహరణకి చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఈ రోజు ఈ రోజుల్లో ఉన్న గృహ వ్యవస్థ అనేది పాత వ్యవస్థకి ఇప్పటికి చానా మార్పులొచ్చేసినియి. ఇప్పుడు ఎవరికి వాళ్ళు చిన్న చిన్న ఫ్యామిలీస్ తీసుకొని ఉద్యోగాల ప్రయత్నంలో వేరు వేరు సిటీస్‌లో ఉండిపోతున్నారు. ఎప్పుడో ఏ పండక్కో, ఫంక్షన్‌కో కలవడం గూడా కష్టము. కలిసినప్పుడు కూడా వంతులు వచ్చేస్తూ ఉంటాయి. నేనే చెయ్యాలా? నేనే ఎందుకు చెయ్యాలి? ఆ అమ్మాయి ఎందుకు చేయకూడదు? ఇలాంటి మాటలు మనం అంటూ ఉన్నాము అంటే, మనకు ఆ గృహధర్మం యొక్క వాల్యూ తెలుసుకోనట్టే. అంటే
ఇప్పుడు అత్తమామల బాధ్యత నువ్వు ఊర్లో ఉండి వ్యవసాయం చేసుకుంటున్నావు. నువ్వు చూసుకో. మాకు వేరే ఉద్యోగం ఉంది. అక్కడికొచ్చి వీళ్ళు అడ్జస్ట్ చేసుకోలేరనని వాళ్ళు తోడికోడలు వాళ్ళు మన మీద వదిలేసి పక్కకు వెళ్లారనుకోండి. ఈ గృహధర్మంలో ఉన్నామా, అబ్బా! నాకే ఎందుకొచ్చింది? నేనే ఎందుకు చెయ్యాలి? వాళ్ళు పంచుకోవాలి కదా! అన్న ఆలోచన రానివ్వకుండా, ఓకే. ఇది నాకు ప్రకృతి నుంచి వచ్చిన అవకాశము. ఇక్కడ నేను నేర్చుకోవాల్సిన జ్ఞానం ఏదో ఉంది అనని స్వీకరించి మనం నేర్చుకుంటూ వెళ్ళామనుకోండి, ఆ అత్తగారి దగ్గర నుంచి మనం ఎన్నో గుణాలు నేర్చుకోగలుగుతాము. అలాగే మన దగ్గరికి వచ్చిన బాధ్యతని మనం ఈ జన్మలోనే నిర్వర్తించాం కాబట్టి, మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకోవాల్సిన అవసరం రాదు. ఆ బాధ్యతను నిర్వర్తించడానికి. అదే తోడికోడలు చూసుకోండి, అవకాశం ఉంది కదా అని మన మీద వదిలేసి వెళ్లారు. మరి ఈ బాధ్యతను పూర్తి చేయడానికి వాళ్ళు మళ్ళీ ఇంకా కొన్ని జన్మలు తీసుకోవాలి. ఆ బాధ్యతను నిర్వర్తించడం అనేది నేర్చుకోవాల్సొస్తుందనమాట. ఎవరైతే వాళ్ళ యొక్క బరువు, బాధ్యతల నుంచి తప్పించుకొని పక్క వాళ్ళ మీద వదిలేసి వెళ్తూ ఉంటారో, వాళ్ళకి భుజాలకు సంబంధించిన వ్యాధులనేవి వస్తూ ఉంటాయి. అవి తెలియజేస్తుంటాయి. ఓకే. నీ బాధ్యత నుంచి నువ్వు తప్పించుకున్నావు. ఈ జ్ఞానం తెలుసుకోవటానికే నీకీ వ్యాధి వచ్చింది అనేది మనము తెలుసుకోవాలనమాట. ఇట్లా ఈ గృహధర్మంలో ఉన్నవాళ్ళు ఇవన్నీ నేర్చుకుంటూ ఉంటారు. కొంతమందిని మనం చూస్తూ ఉంటాము. అబ్బా! ఎంతో గయ్యాళి అత్తకి సౌమ్యంగా ఉన్న కోడలొచ్చిందమ్మా! ఎట్లా చెల్లుతుందో ఏమో అత్తగారి ముందుల అనుకుంటాం. కానీ ఆధ్యాత్మికంగా చూస్తే ఆమె అంత కోపస్తురాలైన అత్తగారికి నిదానం అనే గుణాన్ని నేర్పడానికి ఆ కోడలక్కడొచ్చిందనమాట. అది నేర్చుకోవడానికి కొంత టైం పడుతుంది. వీళ్ళిద్దరూ కొంచెం కష్టపడాల్సొస్తుంది. కానీ చివరికేమవుతుంది, అబ్బా! మా కోడలు నిదానంగా ఉంది. అన్నీ సర్దుకుపోతుందని ఆమె గూడా ఈ లక్షణాలనేవి నేర్చుకోగలుగుతుంది. అలాగే బాగా అరిచే కోడలికి నిదానమున్న అత్తగారు గూడా దొరుకుతుంది. అంటే ఇలా మనం చూసుకుంటూ వెళ్ళాము అంటే కొంచెము మనము ఆధ్యాత్మికతలోకొచ్చినాక ఈ జ్ఞానం తీసుకొని మన బుద్ధి కొంచెం వికసించడం మొదలవుతుందండి. అప్పుడు మన విషయాల్ని ప్రాపంచికంగా కాకుండా కొంచెం ఆధ్యాత్మికతని కలుపుకొని మనం గనక దృష్టికోణాన్ని మార్చుకున్నాము అంటే ప్రతిజీ గారు చెప్తారు కదా! సృష్టిలో ఏ లోపము లేదు. చూసే దృష్టిలోనే లోపముంటుంది అనని. అట్లా మనం ఎప్పుడైతే మనం చూసే విధానాన్ని మార్చుకున్నాము అంటే అందరిని కలుపుకుంటూ మనం సవ్యంగా ముందలకి వెళ్ళటం అనేది జరిగిపోతూ ఉంటుందనమాట. అంటే కొంతమందంటారు అత్తమామల్ని తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో వదిలేస్తారు. పిల్లల్ని హాస్టల్‌లో పెట్టేస్తారు. మేమిద్దరం చాలా బిజీ అంటారు. ఏదైనా కష్టమొచ్చినప్పుడు ఏ అనాథాశ్రమాలకు వెళ్ళో, లేకపోతే ఏ గుళ్ళలోనో పూజలు, పునస్కారాలు, హోమాలు అనని చానా ఖర్చు పెట్టేస్తారు అన్నదానాలకి వాటికి. అలా కాకుండా మన కళ్ళ ముందు ఉండే భగవంతులెవరండి? మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు, మన ఆడపడుచులు, అత్తమామలు, అలాగే మరుదులు వీళ్ళందరూ కదా! ఇటువంటి నిత్యము మన కళ్ళ ముందు ఉండే భగవంతులని మనం విస్మరించేసి, ఎక్కడో ఉన్న వాళ్ళని తలుచుకొని ఎన్ని పూజలు చేసినా గాని నిష్ప్రయోజనమే. ఎప్పుడైతే మన అత్తమామలకు కావచ్చు, మన ఇంట్లో ఉన్న ఇతర వ్యక్తులకైనా సరే, వాళ్ళకివ్వవలసిన గౌరవాన్ని మనం ఇస్తూ, మనం పొందవలసినటువంటి మర్యాదను మనం పొందుతూ, మనం ముందలకి వెళ్తూ ఉన్నాము అంటే, ఆ యొక్క స్త్రీమూర్తి గృహధర్మాన్ని చక్కగా నిర్వర్తిస్తూ ఉన్నట్టనమాట. ఇది గృహధర్మానికి సంబంధించిన విషయమనమాట. తర్వాత వచ్చేది ఆశ్రమ ధర్మము. ఈ ఆశ్రమ ధర్మము అనేది భౌతిక సుఖాల పట్ల వ్యామోహాన్ని తగ్గించుకొని, ఆధ్యాత్మికత జీవితానికి ప్రాధాన్యతనిస్తూ మనము ఆహ్, ఇస్తూ మనం సాగే జీవనాన్నే ఆశ్రమ ధర్మము అంటారనమాట. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే, ఇంతవరకు గృహధర్మంలో మనం నేర్చుకునేది మన చుట్టూ ఉన్న వాళ్ళని ప్రేమిస్తున్నాము. మన దగ్గరున్న ప్రేమను పంచుతూ ఉన్నాము. కానీ ఇక్కడికొచ్చేసరికి మనకి వెనక్కి తిరిగి చూసుకుంటే మన జీవితమంతా అత్తమామలు, పిల్లలు, మనం వండి పెట్టడము, వచ్చిన బంధువుల్ని చూసుకోవడం ఇదే ఉంటుంది. అప్పుడు ఒక రకమైన మోస జీవితంలో వెళ్ళిపోతూ ఉన్నామండి. అంటే ఒక రొటీన్ లైఫ్‌లో వెళ్ళిపోతూ ఉంటాం. మనకొక చేంజ్ కావాలి అనిపిస్తుంది. మనం ఎప్పుడైతే ఆ చేంజ్ కావాలని మనం తపన పడుతూ ఉంటామో, అప్పుడే మన జీవితంలోకి నేచర్ నుంచి ఒక అవకాశం వస్తుంది. ఆధ్యాత్మికతలోకి ప్రవేశించేదానికి. ఉదాహరణకి నా జీవితంలోనే
నేననుకున్నాను, నిద్ర లెగిస్తే పిల్లలకి వండి పెట్టను, మా వారికి లంచ్ బాక్స్ కట్టను, వాళ్ళు స్కూల్‌కెళ్ళిపోయారు. మళ్ళీ వాళ్ళు 4:00కొచ్చేసరికి వాళ్ళకేం స్నాక్ చేయాలి, వాళ్ళొచ్చే లోపల ఇంట్లో పనులన్నీ చూసుకోను, ఐరన్ చేయను, మళ్ళీ వాళ్ళకి స్నాక్ చేసి పెట్టను. అదయిపోయిన తర్వాత రాత్రి డిన్నర్ చేయను. ఇదే ఉంది. నాకింక రొటీన్‌లో చేంజ్ రాదా అనుకుంటూ ఉండేదాన్ని. అలా ఉంటున్నప్పుడు ఎలా మరి నా జీవితంలోకొచ్చిందో కానీ, మన అపార్ట్మెంట్‌లో ఉండే వాళ్ళందరూ కలిసి మేడం మేము సహస్రనామం గ్రూప్ ఒకటి క్రియేట్ చేశాము. లలితా సహస్రనామానికొస్తారా అన్నారు. అమ్మ నేనెప్పటినుంచో కొంచెం చేంజ్ కావాలని ఎదురు చూస్తున్నాను. బాగా ఇన్వైట్ చేశాను. నేనొచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా వెళ్లి వాళ్ళతోటి ఆ సహస్రనామం గ్రూప్‌లో జాయిన్ అయ్యి సహస్రనామం చేస్తూ ఉన్నాను. అంటే అదే ఫస్ట్ టైమ్ నేను లలితా సహస్రనామం చదవటం అన్నమాట. అందరూ ఏం చేస్తున్నారు, ఈ సహస్రం అంటే 1000 నామాలు. ఒక్కొక్క నామాన్ని ఓం నమః అంటూ పూర్తి చేస్తూ ఉన్నారు. నా దగ్గర ఉన్న పుస్తకంలో శ్లోకాల మోడ్‌లో ఉంది. అమ్మ! ఇది ఎట్లా నేర్చుకోవాలని ఫస్ట్ రోజంతా వాళ్ళతో కూర్చొని, వాళ్ళు ఏ పదం దగ్గర ఆపుతున్నారా? ఏ పదం దగ్గర మొదలుపెడుతున్నారని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ 2, 3 రోజులయిపోయేసరికి నాకు అలవాటయిపోయింది. అంటే నాకు తెలియకుండానే నేనొక గంట సమయాన్ని అక్కడ వాస్తవంలో పెట్టడానికి, వాస్తవ జీవితంలో ప్రస్తుతం మనం ఏదైతే పని చేస్తున్నామో దాని మీద ఉంచడం అనేది జరిగిపోయిందనమాట. మనకి తెలీదు. ధ్యానం అంటే మనం వాస్తవంలో ఉండేదాని కోసం మనం నేర్చుకుంటున్నాము అనేది. కానీ ఇంతకుముందు మనం ఎలా ఉంటుంది, ఒక పని చేస్తూ ఉంటాం. మన ఆలోచన ఎక్కడో ఉంటూ ఉంటుంది. కానీ ఇక్కడికొచ్చేసరికి నాకర్థమైంది. ఓకే. మనం ఒక గంట దీని మీద పెడుతున్నాము అనేది మనకు అప్పుడు అర్థమైందనమాట. అలా కూర్చొని ఆ సహస్రనామాలన్నీ చేస్తూ ఉండగానే ఒక ఎనర్జీ ఫీల్ అనేది నాకు తెలుస్తూ వచ్చిందనమాట. ఓకే. ఇది అనేది నేనేమనుకున్నాను, లలితా సహస్రనామం చదవటం వల్ల నాకింత ఎనర్జీ తెలుస్తుందేమో అనుకుని వస్తూ ఉన్నాననమాట. అంటే ఒక రొటీన్ లైఫ్ నుంచి మనం చేంజ్ కావాలి అని మనం ఎప్పుడైతే అనుకుంటామో, అట్లా ఆధ్యాత్మికత అనేది మన జీవితంలోకి వస్తూ ఉంటుంది. అలా అదయిపోయిన తర్వాత కొద్ది రోజులకి ఇంకా ఇది ఇంతేనా? ఇంక మార్పు రాదా అనుకుంటున్నప్పుడు మా అమ్మ, నాన్న వచ్చారు. ధ్యానం నేర్పారు. చక్కగా ఈ మార్గంలోకి తీసుకొచ్చారనమాట. ఇలా నా ఆధ్యాత్మిక ప్రయాణం అనేది జరగటం మొదలుపెట్టింది. అలాగే మనము ఈ ఆశ్రమ ధర్మము అనేది ఎప్పుడైతే ఈ గృహస్థ ధర్మం నుంచి మనము ఏ రొటీనా అనుకుంటున్నప్పుడు, మనం అనుకోని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ప్రకృతి నుంచి మనకొక అవకాశం వస్తుంది. అది ఏంటి అంటే మనకి ప్రతి వాళ్ళు కూడా గృహ ధర్మంలో కొంతకాలం గడపాలి. అలాగే ఆశ్రమ ధర్మంలో కూడా కొంతకాలం గడపాలి. ఏ వయసు నుంచి అంటే 50 సంవత్సరాలు పైబడిన వారు మాత్రమే. అందులో తమ బాధ్యతలు ఉంటాయి కదా! పిల్లలు వాళ్ళకి చదువులయిపోయి, పెళ్ళిళ్ళయిపోయి, వాళ్ళు సెటిల్ అయిన తర్వాత ఈళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు తోడుగా ఉంటారు కదా! అటువంటి వారు ఆహ్, గృహ ధర్మంలో కొన్ని రోజులు, నెలలో అలాగే ఆశ్రమ ధర్మంలో కొన్ని రోజులు. అంటే దగ్గరలో ఉన్న పిరమిడ్ సెంటర్‌కి కావచ్చు, లేపోతే ఇంకెక్కడైనా కేర్ సెంటర్స్ ఉంటాయి. పెద్ద పెద్ద పిరమిడ్ సెంటర్స్, ధ్యాన ఆరోగ్య శిక్షణా కేంద్రాలుంటాయి. అక్కడికి వెళ్ళొచ్చు. అలా వెళ్ళేసి మనము ఒక 2 వారాలైనా ఉండాలి. అలా 2 వారాలు కుదరదు అనుకున్నప్పుడు, మనం కనీసం వారం రోజులైనా గడిపి వస్తూ ఉండాలి. ఆశ్రమ ధర్మంలో ముఖ్య ఉద్దేశ్యం ఏంటి అంటే, మనము మంచి కళలని నేర్చుకోవటము. అంటే అప్పటి వరకు మనము వాటితో పూర్తిగా నిండిపోయాము. ఇక్కడికొచ్చి కొంత ఇది మనకు నచ్చిన కళ ఏదైనా నేర్చుకుంటూ ఉంటే ఫస్ట్ మానసిక ఆనందం అనేది మనకి కలుగుతూ ఉంటుందనమాట. ఇలా ఆశ్రమం ధర్మంలోకి వచ్చినప్పుడు మనం ఏం చే కొంతమంది ఉంటారు. అంటే 50 సంవత్సరాలు వచ్చేసరికి ఈ రోజుల పరిస్థితి నుంచి 35, 40 వచ్చేసరికి షుగరు, బీపీ, థైరాయిడ్ అని ఏదో ఒక దీర్ఘకాలపు వ్యాధులనేవి హార్ట్ ప్రాబ్లమ్స్ అని ఇట్లా ఏవో ఒకటి లేని వారైతే లేరు. తక్కువ మంది ఉన్నారు. చాలా మంది ఉంటారు. అటువంటి వారు ఏం చేయాలి అంటే, ఆశ్రమ ధర్మంలో 2 వారాల పాటు ఉండేదానికి ప్రయత్నించాలి. ఆ టైంలో అక్కడ ఏం చేయాలంటే, విశేషంగా ధ్యాన సాధన చేయాలి. గంటలు గంటలు ధ్యానం చేసుకోవాలి. అలాగే జ్ఞానాన్ని పొందుతూ ఉండాలి. సజ్జన సాంగత్యము. అంటే మనతో పాటు చాలా మంది ఆశ్రమ ధర్మంలో ఉంటారు కదా! వాళ్ళందరి దగ్గర అనుభవాలు వింటూ ఉండాలి. మీరు ఆశ్రమ ధర్మంలో ఉన్నప్పుడు, మీ యొక్క అనుభవాలు వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఈ
టైం ఎప్పుడైతే మనం ఆశ్రమ ధర్మంలో గడుపుతూ ఉంటామో, ఇంట్లో మనం మెడిసిన్ తీసుకొని గడిపినప్పుడు వచ్చే మార్పుకి, ఆశ్రమ ధర్మంలో మనము ఈ పనులన్నీ చేస్తూ, మనం మెడిసిన్ తీసుకుంటూ గడిపేటప్పుడు, మన వ్యాధి తగ్గుముఖం పట్టడం అనే తేడాని మనము గమనించుకోగలుగుతామనమాట. అంటే కొంతమంది అంటూ ఉంటారు, "అబ్బా! మాకింకా బాధ్యతలున్నయి, వ్యాపారాలున్నయి, లేకుంటే ఇంకా ఏమైనా పనులున్నయి. మాకు ఆశ్రమ ధర్మానికి వెళ్ళటానికి కుదరదమ్మా" అంటారు. అప్పుడు మనం ఏం చేయాలి? మనం నిత్య జీవితంలో ప్రతిరోజు చేసుకునే పనులన్నీ పూర్తి చేసుకొని, మన ఇంటిలో ఒక గదిని ఆశ్రమ ధర్మంలో మనం ఎలా అయితే ఉంటామో, అలా ఉండేదానికి ఆ గదిని మనం తయారు చేసుకోవాలి. ఆ గదిలోకి ఆ టయానికి మనం వెళ్ళిపోయి, మనం చేయవలసిన ధ్యాన సాధన చేసుకుంటుండాలి, పుస్తకాలు చదువుకుంటూ ఉండాలి. అలాగే మనకి వచ్చిన అనుభవాలని ఒక పుస్తకంలో రాసుకుంటూ ఉండాలి. మళ్ళీ మనం పంచాలి అంటే మనకన్నీ గుర్తుండాలి కదా! అందుకోసం అన్నమాట. ఇలా మనం ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు ఒక 2 వారాలయ్యేసరికి ఆ ప్రకృతి నుంచి మనకొక అవకాశం వస్తుంది. ఆ అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. ఎప్పుడైతే మనం ఆ అవకాశాన్ని వినియోగించుకున్నామో, అప్పుడు మన ఆశ్రమ ధర్మం అనేది పూర్తి అవుతుంది. కాబట్టి ఈ ఆశ్రమ ధర్మంలోకి వెళ్ళేసరికి ప్రతి వాళ్ళు కంపల్సరీగా ఫాలో అవ్వాలి మాస్టర్స్. ఎవరైతే 50 సంవత్సరాలు దాటి ఉంటారో వాళ్ళు కంపల్సరీ ఈ ఆశ్రమ ధర్మాన్ననే దాన్ని నిర్వర్తించాల్సి వస్తుందనమాట. ఇంకా ఈ ఆశ్రమ ధర్మంలో మనకొచ్చిన అనుభవాలన్నిటిని మనం పుస్తక రూపంలో రాసుకుంటూ ఉంటాం కదా! అవతల వాళ్ళ అనుభవాలు వింటూ ఉంటాం కదా! అప్పుడు మనకి తెలుస్తూ ఉంటుందనమాట. ఇంకా మనం నేర్చుకోవాల్సింది చానా ఉంది అనని. అప్పుడు మనకున్న ఈ వ్యాధి గురించి గానీ, ఈ లోపాల గురించి గానీ, మనల్ని మనం పట్టించుకోకుండా మన జీవితంలో మనము ముందలకి బిజీ అయ్యి వెళ్ళిపోతూ ఉంటామనమాట. తర్వాత ఇంకా వచ్చేది ఏంటంటే, ఆశ్రమ ధర్మం యొక్క ముఖ్య ఉద్దేశ్యము అంతర్ముఖులు కావటము. అంతర్ముఖులము అంటే, మన గురించి మనం తెలుసుకోవాలి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సినవి 4 విషయాలున్నాయి మాస్టర్స్. ఏంటి అంటే, కొంతమంది అంటూ ఉంటారు, "అబ్బా! మేము ధ్యానము కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నామమ్మా, కానీ మాకైతే ఏ వ్యాధి తగ్గట్లేదు" అంటారు. నిజమే. మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. కానీ జ్ఞానాన్ని పొందుతున్నామా? మరి ఆ జ్ఞానాన్ని పొందాలి కదా! అనేది మనది సెకండ్ పాయింట్ అన్నమాట. ఇంకా అంటుంటారు, "నేను ధ్యానం చేస్తున్నాను, జ్ఞానాన్ని పొందుతున్నాను, కానీ నా వ్యాధులనేవి తగ్గట్లేదు" అంటారు. నిజమే. మనం ధ్యానం చేస్తున్నాం, జ్ఞానాన్ని పొందుతున్నాం. కానీ తెలుసుకున్న జ్ఞానంలో మనం 2 పాయింట్లైనా మన జీవితంలో పాటించి మనల్ని మనం గుణాలు మార్చుకున్నామా లేదా అనేది మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఎప్పుడైతే మన గుణాలు మారతాయో అప్పుడు మన వ్యాధి అనేది తగ్గుముఖం పడుతుంది. కాబట్టి మన వ్యాధి తగ్గలేదు అంటే మనం ధ్యానం చేస్తున్నామా? జ్ఞానాన్ని పొందుతున్నామా? పొందిన జ్ఞానంలో మనం ఏ లక్షణాలను మనం మార్చుకున్నామో మనలో ఉన్నటువంటివి అనేది ఈ 3 స్థాయిలో మనం చెక్ చేసుకోవాలి. ఓకే. మేము ధ్యానం చేస్తున్నాం, జ్ఞానాన్ని పొందాము. అలాగే లక్షణాలను కూడా మార్చుకున్నాం. ఇంకా మాకు చర్మ వ్యాధి లాంటి వ్యాధులు, దీర్ఘకాలపు వ్యాధులు తగ్గట్లేదమ్మా అంటే, అన్ని స్థాయిలు బావున్నాయండి. కానీ మీరు పొందిన జ్ఞానాన్ని నలుగురికి పంచాలి. మీరు ప్రచారానికి వెళ్ళాలి అనేది మనము చెక్ చేసుకోవాలనమాట. ఒకవేళ మేము ప్రచారం గూడా చేస్తున్నాము అని ఈ 4 స్థాయిల్లో ధ్యానం నేర్చుకున్నాం, జ్ఞానాన్ని పొందాం, గుణాలు మార్చుకున్నాం, పైగా ధ్యాన ప్రచారం కూడా చేశాము. ఇంకా నాకు వ్యాధి తగ్గలేదు అంటే మనము ఆచార్య సాంగత్యానికి వెళ్ళాలి. సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ తోటి మాట్లాడి వాళ్ళ దగ్గరికి వెళ్లి, మన దగ్గర ఉన్న సమస్యను చెప్పుకుంటే, వాళ్ళు మనల్ని గైడ్ చేస్తారనమాట. ఆ టైంలో మనకి ఏ జ్ఞానం అవసరమో అది నేర్చుకోవాలని మనకి చెప్తారు. వాళ్ళు చెప్పినటువంటివి తూచా తప్పకుండా మనం పాటిస్తూ ఉన్నాము అంటే, మన వ్యాధి అనేది తగ్గుముఖం పడుతుంది. ఇక్కడ అంతర్ముఖులం కావడము అంటే, మన గురించి మనం తెలుసుకోవటము. అంటే, మనం పొందిన జ్ఞానం నుంచి మన గుణాలు ఏం మార్చుకోగలిగాము. మనం అంటే మనమనే వాళ్ళమి ఇప్పుడు ఆహ్, ఈ 5 సామ్రాజ్యాలున్నాయి కదా! ఖనిజ సామ్రాజ్యం, వృక్ష సామ్రాజ్యం, జంతు సామ్రాజ్యం, మానవ సామ్రాజ్యం, దైవ సామ్రాజ్యం. మనము ఈ 4టిని దాటుకుంటూ ఇప్పుడు మానవ సామ్రాజ్యం దాకా వచ్చాము. మరి మానవ సామ్రాజ్యం నుంచి దైవ సామ్రాజ్యానికి వెళ్ళాలి అంటే దైవిక గుణాలని మనము నేర్చుకోవాలి కదా!
దైవిక గుణాలు అంటే మనకి ఉన్న నెగెటివ్ థాట్స్, నెగెటివ్‌గా ఉండే ఆలోచనలు, అలాగే అటువంటి గుణాలని మనం మార్చుకొని ఇవ్వడము, ప్రేమించడము, ఎవరేదన్నా అన్నా మనం పట్టించుకోకుండా అన్ని పరిస్థితులను యాక్సెప్ట్ చేస్తూ ముందలకి వెళ్ళటము, మన దగ్గర ఉన్నటువంటి వాటిని పంచటము. అది ధ్యానమైనా కావచ్చు, జ్ఞానమైనా కావచ్చు, డబ్బు కావచ్చు. అంటే మనం పంచితేనే తిరిగి దాన్ని పొందగలుగుతాం. ప్రేమైనా గాని. ఇట్లా ఇలాంటి దైవిక గుణాలని మనము అలవరుచుకున్నామా లేదా అనేటువంటివి మనల్ని మనం చెక్ చేసుకుంటూ ముందలకు వెళ్ళేదాన్నే అంతర్ముఖులవ్వటము అంటారు. ఇలా అంతర్ముఖులు మనం ఎప్పుడు అవ్వగలుగుతాం? గృహధర్మంలో ఉన్నప్పుడు అవ్వగలుగుతామా? మనకున్న బాధ్యతల వలన కుదరదు కదా! ఆశ్రమ ధర్మానికి వచ్చినప్పుడే బాధ్యతలన్నీ నిర్వర్తించాము. ఇప్పుడు నా గురించి నేను తెలుసుకోవాలి. ఇంతవరకు శరీరం కోసము, కుటుంబం కోసం కష్టపడ్డాము. శరీరానికి స్నానం ఎలాగనో, ఆత్మకు ధ్యానం అలాగా, అలాగే మనము ఎప్పుడైతే జ్ఞానాన్ని తీసుకుంటామో, ఈ బుద్ధి వికసిస్తుంది. మనకి ఏది సరి అయిన మార్గం అనేది తెలుస్తుంది అనేది మనం అన్నీ కూడా ఈ ఆశ్రమ ధర్మంలోనే నేర్చుకోగలుగుతామనమాట. ఇట్లా మనకు వచ్చిన అవకాశాన్ని మనము వినియోగించుకుంటూ, మన గుణాలను మార్చుకుంటూ, మనం ముందలకు వెళ్ళే తత్వాన్నే ఈ ఆశ్రమ ధర్మంలో మనము తెలుసుకుంటూ ఉంటామనమాట. ఇది మాస్టర్స్ ఆశ్రమ ధర్మము. తర్వాత వచ్చేది ప్రచార ధర్మం. ఈ ప్రచార ధర్మము అంటే ఏవైతే మనము ఆశ్రమ ధర్మంలో నేర్చుకున్నామో, ఏవైతే మనకు అనుభవాలొచ్చినియని మనం పుస్తకంలో రాసుకున్నామో, వాటన్నిటిని కూడా ప్రచారం బయటకి వచ్చి నలుగురికి పంచే విధానాన్నే ప్రచార ధర్మము అంటారు. అంటే ఇక్కడ మనకొచ్చిన అనుభవాలన్నిటిని ఒక పుస్తక రూపంలో కావచ్చు, పాంప్లెట్‌లో గావచ్చు, ఎలా అయినా పంచి నలుగురికి చెప్పేసి అందరిని ధ్యానులుగా తీర్చిదిద్దాలి. లేదా వాళ్ళు ధ్యానులుగా మారేదానికి మన వంతు సహాయం మనం అందిస్తూ ఉండాలి. ఇక్కడ ప్రచార ధర్మము అంటే చానా పనులు ఉంటాయి. నేను చానా స్పీడ్‌గా వెళ్తున్నానా మేడం? ఓకే. సో, చానా పనులుంటాయి. అంటే ఒకళ్ళు పోస్టర్స్ తయారు చేయాలి. ఒకళ్ళు వ్యాన్ తీసుకోవాలి. లేదంటే ఎంతమందొస్తారో వాళ్ళందరికి ఇన్విటేషన్స్ ఇవ్వాలి. వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ఫెసిలిటీస్ చూసుకోవాలి. ఇలా రకరకాల పనులు ఉంటాయి. మరి ఈ ప్రచార ధర్మంలో ప్రకృతి మనకి ఏ పని అయితే ప్రసాదిస్తుందో, ఆ పనిని ఇది ఎక్కువ స్థాయి పని, ఇది తక్కువ స్థాయి పని అని మనము అనుకోకుండా, ఇది నాకు ప్రకృతి ఇచ్చిన అవకాశము. ఇక్కడ నేను కొంత జ్ఞానాన్ని నేర్చుకోవడం కోసమే నాకిది వచ్చింది అని మనం తీసుకొని ముందలకి వెళుతూ ఉండాలి. అంతేకాని ఇది ఎక్కువ స్థాయి, అది తక్కువ స్థాయి అని మనం ఎప్పుడూ విభజించకూడదు. అట్లా అన్నమాట. తర్వాత వచ్చింది మనము ఇక్కడ సేవ చేస్తున్నాం. అంటే మనము తెలుసుకున్న జ్ఞానాన్ని నలుగురికి పంచుతున్నాము. అబ్బా! నేనెంతో సమాజ సేవ చేస్తున్నానని ఎప్పుడు గర్వానికి వెళ్ళకూడదు. ఇక్కడ మనం చేసే సేవ అనేది మన కోసం మనం చేసే సేవగా ఉండాలే కానీ, ఇతరులను ఉద్ధరించడానికి మనం చేస్తున్నామనే భావన అసలు మన మనసులోకి కూడా రానివ్వకూడదు. అంతే కాకుండా ఈ ప్రచార ధర్మంలో ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే సమయపాలన ఉండాలండి. మనం చెప్తూ ఉంటాం. పలానా చోట క్లాస్ ఉంది వెళ్ళండి మేడం అంటే, అక్కడ మనకి ఉదయాన్నే 10కి క్లాస్ అంటే, నేను 11కి వెళ్తాను లేదా 12కి వెళ్తాను అంటే, అందరూ వచ్చి అప్పటిదాకా ధ్యానం చేసుకొని, వీళ్ళకి సమయపాలనే లేదు. వీళ్ళు చెప్పే జ్ఞానం మనం తీసుకోవాలా అనని వాళ్ళు నెగెటివ్ థాట్స్ కూడా వస్తాయన్నమాట. కాబట్టి మనము సమయపాలన పాటించాలి. అలాగే నాలుగ ఎప్పుడు కూడా మనము ఒక కొత్త భాష అనేది నేర్చుకుంటూ ఉండాలి అన్నమాట. అంటే మనము పరిధులు దాటి కూడా ప్రచారం చేయాల్సి వస్తుంది. అంటే మన చుట్టూ ఉన్న ఊరు, మన రాష్ట్రమే కాకుండా పక్క రాష్ట్రాలకు వెళ్లి కూడా ప్రచారం చేయాల్సిన బాధ్యత అనేది మనకి వస్తుంది. అది ఎలా అంటే మన ధ్యాన ప్రచారంలోకి వచ్చిన కొత్తలో మనకి కళల్లో గానీ, ధ్యాన అనుభవాల్లో కానీ, మనకి ఈ బస్సు కావచ్చు, ట్రైన్ కావచ్చు, ప్లేన్ కావచ్చు, ఇలా ఏవైనా వాహనాలు మనకి అగుపడుతూ ఉన్నాయి అంటే, మనకి బస్సు అగుపడింది అంటే జిల్లా స్థాయిలో 1 గంట, 2 గంటలు ప్రయాణం చేసి వెళ్ళి మన ఆధ్యాత్మిక ప్రచారం, ధ్యాన ప్రచారం చేసి రావాలి అన్నట్టు. అదే ట్రైనొచ్చిందనుకోండి
రాష్ట్ర స్థాయిలో మనము ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి వెళ్ళి ప్రచారం చెయ్యాలి అనని దానికి గుర్తు. మరి విమానం వచ్చింది అనుకోండి, అప్పుడు మనము దేశం దాటి పక్క దేశం వెళ్ళి ప్రచారం చేయాలి అని గుర్తనమాట. అలా కాకుండా మనకి ఈ అనుభవాలొస్తున్నాయి, కానీ మన చేతిలో ఎటువంటి డబ్బులు లేవు. నేను ఎలా ధ్యాన ప్రచారం చేయాలి అని వచ్చిన సందర్భాలున్నాయనుకోండి. మన దగ్గర ఉన్న జ్ఞానమే మనల్ని పెద్ద సంపద అనమాట. ఆ యొక్క జ్ఞానమే మనల్ని ఖండాలను దాటిస్తుంది, సముద్రాలను దాటిస్తుంది. ధ్యాన ప్రచారం చేసేదానికి మనకు అన్ని అవకాశాలని మనకి అందిస్తూ ఉంటుందన్నమాట. అంత గొప్ప విలువ ఉంది ఈ జ్ఞానానికి. కాబట్టి మనం నేర్చుకున్నది ఇది నాకే సొంతము అని నా దగ్గరే ఉంచుకున్నామనుకో, అది మర్చిపోతాము. మనం ఎప్పుడైతే మన దగ్గర ఉన్న నలుగురికి ఉపయోగపడదు కూడా. అలాగే మన దగ్గర ఉన్న జ్ఞానాన్ని మనం నలుగురికి పంచుతాము. పంచితేనే పెంచబడుతుంది. మనము ఇప్పుడు ఈ జీకే గారు రాసిన పుస్తకాలే తీసుకోండి. నేను ధ్యానం ఈ స్పిరిచ్యువల్ టాబ్లెట్స్ క్లాసెస్ అయిపోయిన తర్వాత ఒక 6 మంత్స్ తర్వాత నుంచి నేను క్లాసెస్ తీసుకుంటూ వస్తున్నాను. మేడం ఎక్కడంటే అక్కడ క్లాస్ చెప్తే అక్కడికి వెళ్లి నేను చెప్పేసొస్తున్నాను. అప్పుడు ఆ స్థాయిలో నేను ఆ పుస్తకం చదివినప్పుడు నాకు వచ్చే ఆలోచన కానీ, నేను తీసుకునే పాయింట్స్ గాని ఒకలా ఉంటాయి. అలా ఒక 4, 5 నెలలు దాటిన తర్వాత ఈ జ్ఞానమంతా నేర్చుకున్నప్పుడు మన బుద్ధి వికసిస్తుంది కదండీ! అప్పుడు మళ్ళీ అదే పుస్తకం చదివినప్పుడు అందులో పాయింట్స్ ఇంకా కొత్తగా మనకి అర్థమవుతూ ఉంటాయి. అంటే మనం ఎంత ప్రచారం చేస్తే అప్పుడు మన బుద్ధి అనేది వికసిస్తుంది. ఆ పాయింట్స్ అనేవి మనకి ఎన్నో కొత్త రకాలుగా అర్థమవుతూ ఉంటాయన్నమాట. అంత గొప్ప విలువ ఉంది ఈ జ్ఞానానికి. కాబట్టి మనం ఎప్పుడు దీన్ని వృధా చేయకూడదు. వాళ్ళకి పంచితే నాకేమొస్తుంది అన్నటువంటిది గివ్ అండ్ టేక్ పాలిసీ అయితే ఇక్కడ లేదు. మనం పంచాలి. పంచితేనే పెంచబడుతుంది అన్నట్లు మనము చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. తర్వాత మరి మనం వెళ్ళేసి మన దగ్గర ఉన్న జ్ఞానాన్నే పంచుతూ ఉంటే ఎదురు కూర్చున్న వాళ్ళు ఈ మేడం ఇదే చెప్తుంది అనని నిద్రపోతుంటారు. కొంతమంది బోర్ కొట్టి లెగిసెళ్ళిపోతుంటారు. కాబట్టి వాళ్ళ కోసం మనం కొన్ని జోక్స్ నేర్చుకోవాలి. అలాగే ఆధ్యాత్మిక సిద్ధాంతాలు 4, 5 బాగా నేర్చుకోవాలి. మళ్ళీ వేమన పద్యాలు నేర్చుకోవాలి. వాటి భావాలని సమయానుసందర్భంగా ఆ యొక్క స్పీచ్‌లో మనము ఉపయోగించుకుంటూ ఉండాలి. అప్పుడే ఆ యొక్క ఉపన్యాసమైనా కావచ్చు, మనం చెప్పేది కావచ్చు, అందరికి నచ్చుతుంది. ముందలకి మనము వెళ్ళగలుగుతూ ఉంటామనమాట. ఇట్లా ఈ గృహ ధర్మము, ఆశ్రమ ధర్మము, ప్రచార ధర్మము అనేవి ఒక్కొక్క స్టేజ్ నుంచి మనల్ని మనము, మన కోసం మనము అన్నట్టు ముందలకి నెట్టుకుంటూ, మనం వెళ్తూ ప్రచారం చేసుకుంటూ వెళ్ళాలి మాస్టర్స్. ఇది ఈ 3 ధర్మాల గురించి. థాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మా ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.